హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుచిత బ్లాగ్స్. ఈరోజు పాల్గొన పౌర్ణమి, లక్ష్మీ జయంతి, హోలీ పండుగ రోజు నేను లక్ష్మీ అమ్మవారిని మా ఇంట్లో ఇలా పూజించుకున్నానండి. లక్ష్మీ జయంతి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ మాతే ఆ రోజు పుట్టినరోజు కాబట్టి మనము ఈరోజు లక్ష్మీ జయంతిని వేడుక ఇలా చేసుకోవచ్చండి. పాల్గొన పౌర్ణమి రోజు ఈ లక్ష్మీ జయంతిని మనం జరుపుకుంటామండి. అదేవిధంగా నేను మా ఇంట్లో అయితే నేను ఇలా 108 తామర గింజలు, 108 1 రూపీ కాయిన్స్, 108 గురువ గింజలు, 11 గవ్వలు, చిన్న చిట్టి గాజులు 11 ఇలా నేను అన్నిటితోటి అమ్మవారిని అర్చించుకున్నానండి. పసుపు కుంకుమ వీటితోటి ఈరోజు నేను అర్చించుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాల ఇలాచీ మాల అండి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలలో ఇష్టమైనవి ఇలాచీ, లవంగాలు, దాసం చెక్క. మనకి ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అండి. ఇవి మనం అమ్మవారికి పూజించేటప్పుడు ఇలా మాలని లాగా కట్టేసి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మన మీద ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా అండి. మన ఇంట్లో డబ్బుకి కొదవ అనేది లేకుండా ఉంటుంది. ఇలా నేను మా ఇంట్లో నేను హోలీ పండుగ రోజు, లక్ష్మీ జయంతి రోజు ఇలా చేస్తూ ఒక్కొక్క నామాన్ని, అష్టోత్తర నామాన్ని చదువుతూ నేను కొంచెం కొంచెం కుంకుమ అనేది అమ్మవారిని అర్చించుకున్నానండి చేతులు పట్టుకొని. అదేవిధంగా ఈ ఇలాచీ మాల ఉంది చూడండి, ఈ ఇలాచీ మాల ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను. నేను మళ్ళీ పెడతానండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ ఇలాచీలని మనము 108 అయినా పెట్టుకోవచ్చు అండి, 51 పెట్టుకోవచ్చు, 21 పెట్టుకోవచ్చు, లేదంటే 11 పెట్టుకోవచ్చు. ఇలా మన ఓపిక, మన తాహతకి తగ్గట్టుగా మనం పెట్టుకొని పూజించుకోవచ్చండి. ఈ సుగంధ ద్రవ్యాలతోటి పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది మన పైన తప్పకుండా ఉంటుంది. అమ్మవారికి తామర గింజలు అంటే కూడా చాలా ఇష్టం కదా అండి. అవి కూడా 108 పెట్టేసి నేను అమ్మవారిని పూజించుకున్నానండి. తర్వాత ఇలా ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ అమ్మవారి పూజను కూడా చేసుకున్నాను. ఇలా మనం పూజ ఆచరించేటప్పుడు అమ్మవారికి మట్టి ప్రమిదలలో దీపాలు అనేవి వెలిగించుకునేలాగా చూడండి. అమ్మవారికి మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడం అంటే చాలా ఇష్టం అండి. అదేవిధంగా మనము తులసి కోట ముందు కూడా మట్టి ప్రమిదలలో దీపం అనేది వెలిగించుకునే విధంగా చూసుకోండి. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం ఏదైనా, పాలతోటి చేసిన పరమాన్నం కానీ, పాలతో చేసిన సేమ్యా కానీ, ఇలా ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అదేవిధంగా చూస్తున్నారు కదా అండి, నేనైతే మా ఇంట్లో పాల్గొన మాస పౌర్ణమి రోజు నేను లక్ష్మీ జయంతి రోజు ఇలా పూజ అనేది ఆచరించుకున్నానండి. మీకు కుదిరితే ఇలా చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ టైం అయినా కూడా నేనైతే ఇలా మా ఇంట్లో పూజను అనేది ఆచరించుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని ఇలాంటి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాను.